గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను మీ ప్రత్యూష. ఇక అప్డేట్ చూస్తే పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వొద్దన్న ప్రధాని మోదీపై తీవ్రంగా మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. లక్షల కోట్లు ఎగ్గొట్టే వారికి మోదీ దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ షాపుల్లో ప్రధాని ఫోటో పెట్టే సంప్రదాయం ఉందా అని ప్రశ్నించారు. రేషన్ షాపులో కాదు, సిలిండర్లు, పెట్రోల్ బంకులో మోదీ ఫోటో పెట్టాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో ఇస్తున్నట్లు పెన్షన్లు ఇస్తున్నారా అని కవిత ప్రశ్నించారు. నిజామాబాద్ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే గణేష్ గుప్తా పాల్గొన్నారు. निजामाबाद में ये कंट्री के फाइनेंस मिनिस्टर जो रहते निर्मला सीतारामन, उन्होंने आके दौरा करके गए। अच्छी बात है, मेहमान आते जाते रहते, आना चाहिए, घर में भी अच्छा दिखता, थोड़ा खुशी भी मिलती हम लोगों को मेहमान आए तो। लेकिन उन्होंने आए, कंट्री के फाइनेंस मिनिस्टर है, उन्होंने आके कहाँ रुके? रेशन शॉप के पास गए। रेशन शॉप के पास गए, ठीक है, गए तो गए, उन्होंने लड़ाई शुरू कर दी कलेक्टर साहब से। क्या पूछ रहे कलेक्टर साहब से? इस रेशन शॉप में नरेंद्र मोदी जी का फोटो क्यों नहीं है, पूछ रहे। कभी है तारीख में कभी प्राइम मिनिस्टर का फोटो लगता रेशन शॉप पे? कोई भी प्राइम मिनिस्टर होने दीजिए, वो नेहरू जी होने दीजिए, मनमोहन सिंह जी होने दीजिए, वाजपेयी जी होने दीजिए, जो भी होने दीजिए, कभी तारीख में नहीं लगा रेशन शॉप में प्राइम मिनिस्टर का फोटो। उन्होंने पूछ रहे फोटो क्यों नहीं है, तो हम बोले अच्छा निर्मला सीतारामन जी आप यहाँ तक आए, आप इतना बुरा मान रहे कि नरेंद्र मोदी जी का फोटो नहीं है, तो जरूर लगाएंगे नरेंद्र मोदी जी का फोटो। कहाँ लगाएंगे? सिलेंडर के ऊपर लगाएंगे, यूरिया के बस्ते के ऊपर लगाएंगे, जो पेट्रोल के डीजल के दाम बढ़ रहे पेट्रोल बंक में बाज़ाब्ता उनका फोटो लगाएंगे। हर जगह जहां जहां दाम बढ़ा के लोगों को जितना सता रहे हो आप, तेल का दाम बढ़ गया, दाल का दाम बढ़ गया, इन सबके ऊपर जरूर नरेंद्र मोदी जी का फोटो लगा के सुबह उठ के पूजा करके बाहर हम निकलेंगे। बराबर जब दिखाने का वक्त आते तब उनको दिखाएंगे। ये बात हमें निर्मला सीतारामन जी को समझाने का है। ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే పెద్ద పెద్ద మంత్రులు రావడం, చిన్న చిన్న విషయాల మీద పంచాయతీ పెట్టుకోవడం, దానికి మన టీవీలో అన్నలు అక్కలు అన్నిటిని వాటిని పెద్ద చేసి చూపించుడు, పేపర్ వాళ్ళు తెల్లారి రాసుడు, ఏదో మనం ఆగం పట్టియాలనేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నది. ముఖ్యంగా యువకులు వాట్సాప్లలో వచ్చే తప్పుడు మెసేజ్లు తప్పకుండా ఎప్పటికప్పుడు ఖండించాలి. ఇంకొక మాట ఏం చెప్తున్నారు వచ్చి వాట్సాప్లలో మెసేజ్లు, కేసీఆర్ పెన్షన్లు ఇస్తుండు బాగానే ఉంది కానీ మరి ధరలు పెరిగినాయి, దాని మాట ఏంటంటే ధరలు కేసీఆర్ గారు పెంచిరా? డీజిల్ ధర కేసీఆర్ గారు పెంచిరా? పెట్రోల్ ధర కేసీఆర్ గారు పెంచిరా? అడగాలి దయచేసి ఎక్కడోళ్ళు అక్కడ. ఎందుకంటే పక్కనే మహారాష్ట్ర ఉన్నది. మహారాష్ట్రలో ఏం ధర ఉన్నది డీజిల్? మహారాష్ట్రలో ఏం ధర ఉన్నది నూనె? మహారాష్ట్రలో ఏం ధర ఉన్నది పప్పు? మనందరం కూడా గమనించుకొని తెలుసుకొని ఈ రాజకీయ కుట్రను తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే సియాసత్ కరే తో కరో, లేకిన్ अच्छे से करो। सियासत लोगों के भलाई के लिए करो। सियासत सिर्फ सियासत के लिए जो करते वो बहुत दिन नहीं रहते, तख्त हमेशा के लिए किसी का साथ नहीं रहता है। ये बात समझने की बात है। ये जब वो समझ जाएंगे, और तेलंगाना के लोगों के ऊपर मुझे पूरा विश्वास है कि आप उनको ये बात अच्छे तरीके से मौका आने पर समझाएंगे। సెప్టెంబర్ 15న తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ తెలిపారు. సెప్టెంబర్ 15న పీవీ రోడ్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని తలసాని తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. మరోవైపు పచ్చబండ ప్రాంతాన్ని రక్తపాతం పారేలా చేయాలని చూస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. మరోవైపు గిరిజన భవన్ ప్రారంభించిన తర్వాత ర్యాలీ ఎన్టీఆర్ స్టేడియానికి వస్తారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు 17th నాడు మరి బ్రహ్మాండంగా నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజా ప్రాంతం నుంచి ఒక భారీ ర్యాలీ, కొన్ని వేలాది మంది కళాకారులు కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పే విధంగా ఆ కార్యక్రమాన్ని మరి పివి నరసింహారావు మార్గు నుంచి ఎన్టీఆర్ మార్గ్, అక్కడి నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు వచ్చిన తర్వాత మరి అంబేద్కర్ గారికి గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులందరూ ఆ అంబేద్కర్ స్టాచ్యూకు గార్లాండ్ చేసిన తర్వాత ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీటింగ్ ఈ ప్రాంతంలో అడ్రస్ చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే తాండాలు గ్రామ పంచాయతీలుగా కనీసం గుక్కెడి నీళ్లు తాగడానికి లేక 10-15 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే ప్రాంతం చెప్పుకుంటే చాలా బాధ ఉంది. ఆగమైనటువంటి ఈ ప్రాంతాన్ని బాగు చేస్తూ ముందుకు పోతుంటే మరి
ఈ ప్రాంతం పట్ల కుట్రలు కుతంత్రాలతో ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేయడానికి, ప్రాంత ప్రజలను రక్తపాతం చేయడానికి పచ్చబడ్డ ప్రాంతాన్ని ఏ రకంగా చేయాల్సి వస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ బాగు చేసేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు కేసీఆర్ వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ వజ్రోత్సవాలని పేరుకు కాకుండా నిజమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ భవిష్యత్తులో కూడా తెలంగాణ అనేది నెంబర్ 1 స్థానం పోయేంత వరకు ఈ వజ్రోత్సవాల సందర్భంగా కొనసాగుతుందని చెప్పి ఘనంగా ఖచ్చితంగా నిర్వహించుకుంటాం. స్వాతంత్ర ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో గిరిజనుల పాత్ర ఎనలేనిదని చెప్పి గుర్తించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ ఆత్మగౌరవంతో బతికే విధంగా, బంజారా హిల్స్ అంటే గతంలో బంజారులు గొడ్లు మేపుకునే వాళ్ళు అనేది ఒక నానుడి, కానీ అక్కడ కనీసం కళ్ళెత్తి చూసే పరిస్థితి లేని స్థాయి నుంచి ఈరోజు కోట్లాది 100 కోట్ల విలువైన 2 ఎకరాల భూమిని ఇచ్చి గిరిజనులు ఆరాధించే సేవాలాల్ భవన్ కావచ్చు, గిరిజన పోరాట యోధుడు కొమరం భీం భవన్లను, వాళ్ళ ఆత్మగౌరవ భవనాలను 53 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసుకొని 17వ తారీఖు పొద్దున వాటిని ప్రారంభోత్సవం చేసుకొని గిరిజనులందరితో ర్యాలీగా ఇక్కడికి వచ్చి సభ జరగనున్న సందర్భంగా రాష్ట్రంలో ఉండే మా గిరిజన సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విలీన దినోత్సవం మరి తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంలో గిరిజనుల పాత్ర ఎనలేనిదని అంతే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆత్మగౌరవ భవనాలు ప్రారంభం చేసుకొని గిరిజనులకు 8 ఏళ్లుగా చేస్తున్న సంక్షేమాన్ని, అభివృద్ధిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులు లక్షలాదిగా వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని, అందరి బాధ్యతగా దీన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. వికారాబాద్ జిల్లా సర్పన్పల్లి ప్రాజెక్టులో 1,60,000 చేప పిల్లలను వదిలారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీ అందిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు ఎమ్మెల్యే విద్యాసాగర్. జగిత్యాల జిల్లా కోరుట్లలో 1,500 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హలో, అందరూ కొద్దిగా ఫ్రీ. చౌదరి రాజగంగారాం. నెక్స్ట్ 21వ వార్డు పగడాల స్వప్న. రాష్ట్రంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనంతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యతమిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని స్థానిక గురుకుల బాలికల పాఠశాలలో 2022 స్పోర్ట్స్ మీట్ను ఆయన ప్రారంభించారు. ముందుగా ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యేకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో స్థానిక పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారు ఒక బీసీల కొరకే కాదు, గత 2-3 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన విద్యా విధానంలో భాగంగా విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు బీసీలకు లేనటువంటి కాన్స్టిట్యున్సీలో, మండలాల్లో బాలులకు కానీ బాలికలకు కానీ గురుకుల పాఠశాలలు కూడా మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా దళితులకు కానీ గిరిజనులకు కానీ కొన్ని 100 స్కూల్స్ మంజూరు చేయడం జరిగింది. కొత్తగా గత సంవత్సరం మైనారిటీస్ కొరకు కూడా సుమారు 271 స్కూల్స్ మంజూరు చేసి ప్రారంభించడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ కీర్తి, ఆ ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.
టీఆర్ఎస్ లో వలసలు జోరుగా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ 18వ వార్డు బీజేపీ బూత్ అధ్యక్షుడితో పాటు 150 మంది బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ లోకి చేరారు. ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే భాస్కర్ రావు వారిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈ విషయంలో కొన్ని ఏ రోజు కూడా మనకు తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టులు కానీ ఏ ఒక్క నిధులు కానీ నియామకాలు కానీ కానీ మనం ఈ ఎన్నిక ద్వారా కంట్రోల్ తెచ్చుకొని ట్రోఫీలు కూడా నిజంగా చెప్తున్నా, నేను రాజగోపాల్ రెడ్డి కాదు, అబద్ధాలు. రాష్ట్రంలోని అన్ని వర్గాల పేద ప్రజల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు రామకృష్ణారావు తెలిపారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధుతో దళితుల జీవితాలు వెలుగులు నిండుతున్నాయి. ఖమ్మం జిల్లాకు దళిత బంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన చింతకాని మండలానికి 246.20 కోట్ల రూపాయలను విడుదలయ్యాయని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తెలిపారు. మరోవైపు ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాలకు 48.30 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. దక్షిణ ఎన్టీఆర్ కర్ణాటక పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ నుంచి ఏపీ మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉత్తర దక్షిణ ద్రోణి ఆవరించి ఉంది. అటు రాగల 24 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఆ తర్వాత 48 గంటల్లో అల్పపీడనంగా మారనుంది. వీటి ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, రంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో అధికారులు జలాశయం 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,17,699 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 1,19,106 క్యూసెక్లు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.70 అడుగులకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 213.88 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. మరోవైపు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దూదింబి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో మాదారం, సీర్సవాడ, రఘుపతిపేట, రామగిరి, ఉల్పార, ముల్గర గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హుస్సేన్సాగర్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనంపై సుప్రీంకోర్టుకు ఇచ్చిన మాట ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంటే బీజేపీ అనవసర రాధంతో మొదలుపెట్టింది. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుంది. గతేడాది హుస్సేన్సాగర్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఏడాది మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పై నోరు మెదపని బీజేపీ ఇప్పుడు నిమజ్జనం సమయంలో మాత్రం శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే యువత బీజేపీ ట్రాప్లో పడొద్దంటూ తెలంగాణ వాదులు కోరుతున్నారు. యువత నిజ నిజాలు తెలుసుకోవాలని అంటున్నారు. గణేష్ ఉత్సవాలు నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనంపై ఈసారి ఆంక్షలు విధించింది. గణేష్, దుర్గాదేవి విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలంటూ గతంలో న్యాయవాది మామిడి వేణుమాధవ్ వేసిన పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం ఇటీవల సుదీర్ఘంగా విచారణ జరిపింది. దీనిపై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. తాజాగా తీర్పును వెల్లడించింది.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని సూచించింది. ప్రత్యేక కుంటల్లో విగ్రహాలు నిమజ్జనం చేయాలని హైకోర్టు తెలిపింది. ఈ ఆంక్షలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. హుస్సేన్ సాగర్ లో ట్యాంకు బండ్ వైపు నిమజ్జనానికి అనుమతించొద్దని పేర్కొంది. హుస్సేన్ సాగర్ లో ప్రత్యేకంగా రబ్బర్ డ్యాం ఏర్పాటు చేయాలని తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రబ్బర్ డ్యాంలోనే నిమజ్జనం చేయాలని సూచించింది. చిన్న పర్యావరణ హిత విగ్రహాలను ప్రోత్సహించాలని హైకోర్టు హితవు పలికింది. హుస్సేన్ సాగర్ లో ట్యాంకు బండ్ వైపు నుంచి నిమజ్జనం చేయొద్దని, పివి మార్గ్, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ రోడ్ తదితర మిగతా ప్రాంతాల్లో చేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. నిమజ్జనం తర్వాత అక్కడి వ్యర్థాలను పూర్తిగా తొలగించాలని స్పష్టం చేసింది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు హుస్సేన్ సాగర్ వైపు రాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం సూచించింది. ఇళ్లల్లోనే బకెట్లలో నిమజ్జనం పూర్తి చేసేలా చూడాలని పేర్కొంది. ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి. నీటి వనరుల సంరక్షణకు, తర్వాత పొల్యూషన్ నివారణకు ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి. హైకోర్టు 2021లో చెప్పిన దాంట్లో మార్చి 2021 కల్లా ప్రభుత్వము ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గైడ్లైన్స్ ప్రకారంగా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పింది. కానీ 2021 సంవత్సరంలో ఇవ్వలేదు. ఈ సంవత్సరం మొన్న ఉజ్వల్ బియాన్ గారు బెంచ్ ఏం చెప్పిందంటే 2023 మార్చి కల్లా మీరు దీనిలో పూర్తిగా అన్ని ప్రొసీడింగ్స్ ఇవ్వాలి అని చెప్పారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గైడ్లైన్స్ ప్రకారంగా హుస్సేన్ సాగర్ పరిరక్షణ కోసము అందులో విగ్రహాలు వేయకుండా ఒక నిర్ణయం తీసుకోవాలని. ఎందుకంటే గత సంవత్సరం కోర్టు తీర్పులో ఏం చెప్పారంటే ట్యాంక్ బండ్ పైనుంచి విగ్రహాలు వేయకూడదు. ఎందుకంటే ట్యాంక్ బండ్ అనేది 2.5 కిలోమీటర్లు లెంత్ ఉంటుంది. అయితే అది మట్టితో తయారు చేశారు. దాన్ని అది కట్టి 400 ఏళ్ళు అవుతుంది. 1960 సంవత్సరం వరకు హుస్సేన్ సాగర్ అనేది మంచినీళ్ళ చెరువుగా ఉండి హైదరాబాద్, సికింద్రాబాద్లకు తాగునీటి అవసరాలు తీర్చింది. సో ఇప్పుడు ఆ బండు వీక్ అయిపోయింది. ఈ విగ్రహాలు వేయడం వల్ల, తర్వాత ఇండస్ట్రీస్ వచ్చిన పొల్యూషన్ వల్ల బండు వీక్ అయిపోయి వర్షాలు ఎక్కువ పడితే ఏ నిమిషమైనా కొట్టుకుపోవచ్చు. దీనివల్ల ఆస్తి ప్రాణనష్టం జరుగుతుంది కాబట్టి అక్కడ వేయదని చెప్పింది. సో ఈ సంవత్సరం అక్కడ వేయడానికి లేదు. అక్కడ కనుక వేస్తే కోర్టు ధిక్కారము. 2021 తీర్పులో హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ ఒకవేళ ప్రభుత్వం కనుక తగిన ఉత్తర్వులు ఇవ్వకపోతే మళ్ళీ కోర్టు ధిక్కారం వీళ్ళపైన వేయడానికి నాకు పర్మిషన్ ఇచ్చారు. సుప్రీంకోర్టు కూడా గత సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళాయి. అయ్యా మేము ఆల్రెడీ అన్ని ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. ఒకవేళ ఈ టైంలో కనుక విగ్రహాలను హుస్సేన్ సాగర్లో వేయకుండా అని ఆపివేస్తే మాకు శాంతి భద్రత సమస్య వస్తుంది. దీన్ని మేము భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇప్పుడు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. கண்ணை கவர்கின்ற 3 சமுத்திரங்களும் சங்கமிக்கின்ற இந்த அற்புதமான இடத்திலே நின்று ஒரு மாபெரும் புனித பயணமாகிய தேசத்தை ஒற்றுமைப்படுத்துகின்ற இந்த பயணத்தை நான் தொடங்குவதிலே மிகவும் மகிழ்ச்சி அடைந்திருக்கின்றேன், மிகவும் சந்தோஷப்படுகின்றேன். Why is it that after so many years after independence, we are feeling the need, and not just the Congress party, but millions and millions of Indian people are feeling the need of a Bharat Jodo Yatra. சுதந்திரம் பெற்ற பிறகு 75 ஆண்டுகளுக்கு பிறகு எதற்காக காங்கிரஸ் கட்சிக்கு, இந்த நாட்டு மக்களுக்கு தேசத்தை ஒற்றுமைப்படுத்துகின்ற ஒரு பயணம் தேவைப்படுகிறது என்கிற கேள்வி எழுகிறது. What is happening in the country that so many people, millions and millions of people, feel that there is a need to take an action that brings India together. இந்த நாட்டிலே இருக்கின்ற கோடிக்கணக்கான மக்கள் இந்த தேசத்தை ஒற்றுமைப்படுத்துவதற்கு இப்பொழுது ஒரு தேவை இருக்கிறது என்று மனமாற உணர்ந்திருக்கிறார்கள், மனமாற விரும்புகிறார்கள். தேசத்தை ஒற்றுமைப்படுத்தக்கூடிய ஒரு அவசியம் இப்பொழுது எழுந்திருக்கிறது என்ற அந்த உணர்வின் காரணமாகத்தான் இந்த பாத யாத்திரை. We can see here the Indian flag fluttering in the wind.
And all of us look up to this flag and salute this flag. நமக்கு முன்னால் காற்றிலே அசைந்தாடுகின்ற மூவர்ண கொடியாகிய நம் தேசிய கொடியை பார்க்கிறோம். இந்த கொடியை பார்க்கின்ற போதெல்லாம் அதனுடைய மாட்சிமைக்காகவும் மகத்துவத்திற்காகவும் அதை வணங்கி வாழ்த்த வேண்டும் என்று மனமாற விரும்புகிறோம். Some people, they look at the flag and they see three colors, a chakra, a piece of cloth, and they salute the flag. சில பேர் இந்த மூவர்ணத்து கொடியை பார்த்து அதிலே இருக்கின்ற சக்கரத்தை பார்த்து இது ஒரு சாதாரண துணி என்று எண்ணலாம். But this is not just three colors, a chakra, and a piece of cloth. ஆனால் இது மூன்று வர்ண கொடி மட்டுமல்ல, ஒரு சக்கரம் மட்டுமல்ல, ஒரு துணி மட்டுமல்ல. This is much more than that. இது அதைவிட மிகவும் மேலானது. And this flag, this did not come easily. இந்த கொடி நம்முடைய கைகளுக்கு மிக சாதாரணமாக வந்துவிடவில்லை. It was not given to us. இது நமக்கு கொடுக்கப்படவும் இல்லை. It was not a gift. இது ஒரு நன்கொடையாக தரப்படவில்லை. It was earned by the Indian people. அது இந்திய மக்களால் மீட்டெடுக்கப்பட்டு வெல்லப்பட்ட கொடி. This flag represents every single person who lives in this country. இந்த கொடி இந்தியாவிலே வாழ்கின்ற ஒவ்வொரு குடிமகனையும் பிரதிநிதித்துவப்படுத்துகின்ற கொடி. This flag represents the religion of every single person who lives in this country. இந்த கொடி இந்தியாவிலே வாழ்கின்ற ஒவ்வொரு மனிதனுடைய மதத்தையும் இது பிரதிநிதித்துவப்படுத்துகிறது. This flag represents the language of every single person who lives in this country. இந்த கொடி இந்தியாவிலே பேசப்படுகின்ற ஒவ்வொரு மொழியையும் இது பிரதிநிதித்துவப்படுத்துகின்றது. This flag represents every single state of our country. இந்த கொடி இந்தியாவினுடைய ஒவ்வொரு மாநிலத்தையும் பிரதிநிதித்துவப்படுத்துகிறது. This flag was not earned by one person. இது ஒரு கொடி ஒரு ஆளுக்கான கொடி அல்ல, ஒரு நபருக்கான கொடி அல்ல. It was earned by every single Indian person. இந்த கொடி இந்தியாவில் இருக்கின்ற ஒவ்வொரு தனிப்பட்ட குடிமகனுக்காகவும் சொந்தமான கொடி இந்த கொடி. This flag does not belong to any state. It belongs to every single state. இந்த கொடி ஒரு தனிப்பட்ட மாநிலத்திற்கு மட்டும் சொந்தமான கொடி அல்ல, இந்த கொடி இந்தியா என்கிற தேசத்துக்கு சொந்தமான கொடி. It does not belong to any religion, any community, any language. It belongs to every religion, every community, every language. இந்த கொடி ஒரு மதத்திற்கோ ஒரு மாநிலத்திற்கோ ஒரு மொழிக்கோ ஒரு ஜாதிக்கோ சொந்தமான கொடி அல்ல. இந்த கொடி இந்தியாவிலே இருக்கின்ற ஒவ்வொரு குடிமகனுக்கும் இந்த தேசத்தினுடைய ஒவ்வொரு துகளுக்கும் சொந்தமான கொடி இந்த கொடி. So embedded in this flag is our identity. Not only our identity as a nation, not only our identity as states, but our identity as every single Indian person. இந்த கொடி ஒரு நாட்டினுடைய அடையாளம் மட்டுமல்ல, ஒரு மாநிலத்தினுடைய அடையாளம் மட்டுமல்ல, இந்த கொடி இந்தியாவிலே இருக்கின்ற ஒவ்வொரு இந்தியனுடைய அடையாளமாகவும் இருக்கிறது இந்த கொடி. This flag guarantees every single Indian person protection in this country. இந்த கொடி இந்தியாவிலே இருக்கின்ற ஒவ்வொரு குடிமகனுக்கான உரிமைகளையும் இது பாதுகாக்கிறது, உறுதிப்படுத்துகிறது. It guarantees every single person a free and fair life in this country. இந்த கொடி
இந்த நாட்டிலே வாழக்கூடிய ஒவ்வொரு இந்தியனுக்கும் வாழக்கூடிய உரிமைகளை உறுதிப்படுத்துகிற கொடி இந்த கொடி. It guarantees everybody the right to practice any religion, speak any language they desire. இந்த கொடி இந்த தேசத்தில் இருக்கின்ற அனைவரும் அவர்களுக்கு விரும்புகிற மதத்தை, அவர்களுடைய மொழியை, அவருடைய கலாச்சாரத்தை கொண்டாடுவதற்கான உரிமையை இந்த கொடி தந்திருக்கிறது. And today, brothers and sisters, this flag is under attack. என் அருமைக்குரிய சகோதர சகோதரிகளே, இன்று இந்த கொடி மிகப்பெரிய தாக்குதலுக்கும் அச்சத்திற்கும் உட்படுத்தப்பட்டிருக்கிறது. India is not the imposition of one idea on its people. இந்தியா என்பது எல்லோர் மேலும் திணிக்கப்பட்ட ஒரு தனிப்பட்ட தத்துவம் அல்ல. India is the history, the language, the culture of every single person. இந்தியா என்பது இந்த நாட்டிலே இருக்கின்ற ஒவ்வொரு குடிமகனுடைய மொழி, கலாச்சாரம், பண்பாடு இவற்றினுடைய ஒட்டுமொத்த உருவகம்தான் இந்தியா. India is the institutions that protect this flag. இந்தியா என்கிற நிறுவனம் தான் அந்த கொடியை பாதுகாக்க வேண்டும். India is a free media that protects this flag. இந்தியா என்கிற அந்த தத்துவம் இந்த கொடியை பாதுகாக்க வேண்டும். India is a judiciary that protects this flag. இந்தியா என்கிற அந்த குரல் அந்த கொடியை பாதுகாக்க வேண்டும். And today every single one of our institutions is under attack by the BJP and the RSS. இன்று இந்தியாவில் இருக்கின்ற ஒவ்வொரு ஜனநாயக நிறுவனமும் RSS, BJP என்கிற அந்த இயக்கங்களால் அச்சுறுத்தலுக்கு உள்ளாக்கப்பட்டிருக்கிறது. They think that this flag is their personal property. அவர்கள் நினைக்கிறார்கள் இந்த கொடி அவர்களது தனிப்பட்ட உரிமை என்று நினைக்கிறார்கள். They think they can determine single-handedly the future of the people of this country, the future of all the states of this country. அவர்கள் என்ன நினைக்கிறார்கள் என்று சொன்னால், அவர்கள் தனிப்பட்ட முறையிலே அவர்கள் மட்டுமே இந்த நாட்டினுடைய எதிர்காலத்தை, மாநிலங்களுடைய எதிர்காலத்தை அவர்கள் மட்டுமே நிர்ணயிக்க முடியும் என்று நினைக்கிறார்கள். They think they can frighten the opposition using ED, CBI, income tax. இந்த நாட்டிலே இருக்கின்ற எதிர்க்கட்சிகளை வருவாய் புலனாய்வுத்துறை, CBI, வருமான வரித்துறை போன்ற அமைப்புகளை வைத்து அச்சமுறுத்தி பயம் காட்டலாம் என்று எண்ணுகிறார்கள். The problem is they do not understand the Indian people. இது பிரச்சனை என்னவென்று சொன்னால், அவர்களுக்கு இன்னும் இந்தியர்களை முழுமையாக புரிந்து கொள்ளவில்லை. Indian people do not get scared. இந்திய மக்கள் ஒரு நாளும் பயப்பட மாட்டார்கள், ஒரு நாளும் அச்சமடைய மாட்டார்கள். It doesn't matter how many hours of interrogation they do. It does not matter. Not a single opposition leader is going to be scared of the BJP. அவர்கள் எத்தனை மணி நேரம் எங்களை உள்ளே அழைத்து வைத்து எங்களை கேள்வி கேட்கிறார்கள் என்பதை பற்றி நாங்கள் ஒரு நாளும் கவலைப்பட மாட்டோம். இந்திய நாட்டினுடைய எந்த எதிர்க்கட்சி தலைவரையும் இதை போன்ற அச்சுறுத்தலால், இதை போன்ற விசாரணைகளால் எங்களை முடக்கவும் முடியாது, எங்களை பயப்படுத்தவும் முடியாது. The BJP thinks that they can divide this country. They can divide this country along religious lines. They can divide this country along its languages. This country cannot be divided. பாஜக நினைக்கிறது இந்த நாட்டை மதத்தின் மூலம் பிளந்து விடலாம் என்று. பாஜக நினைக்கிறது இந்த நாட்டை மொழியின் மூலம் பிளந்து விடலாம் என்று நினைக்கிறது. ஆனால் அவர்களால் எக்காலத்திலும் ஒரு நாளும் இந்த தேசத்தை பிளக்க முடியாது. This country will always remain united. இந்த நாடு எப்பொழுதும் ஒரே நாடாக ஒற்றுமையாகத்தான் இருக்கும். Today, India faces its worst ever economic crisis. இன்று வரலாற்றில் இல்லாத மிகப்பெரிய பொருளாதார நெருக்கடிக்கு இந்தியா உள்ளாக்கப்பட்டிருக்கிறது. The highest level of unemployment that we have ever seen. இந்திய வரலாற்றிலே இதுவரை இல்லாத வேலையில்லா திண்டாட்டம். And the country is heading into a disaster. ஒரு பேரழிவை நோக்கி இந்த தேசம் நகர்ந்து கொண்டிருக்கிறது. Unfortunately,
our friends in the media are fully controlled. துரதிர்ஷ்டவசமாக எனக்கு எதிரே இருக்கின்ற நம்முடைய ஊடக நண்பர்கள் வாய் மூடி மௌனமாக இருக்கிறார்கள். Everybody understands it. But on the television, you will never see unemployment. You will never see price rise. You will only see the image of the Prime Minister. இந்த நாட்டினுடைய தொலைக்காட்சியிலே அவர்கள் காட்டப்படுகின்ற செய்திகளிலே நீங்கள் ஒரு நாளும் வேலையில்லா திண்டாட்டத்தை பற்றி அவர்கள் அதிலே பேச மாட்டார்கள். The BJP விலைவாசி உயர்வை பற்றி அதில் அவர்கள் பேச மாட்டார்கள். The BJP காண்பிப்பதெல்லாம் நம்முடைய பிரதமருடைய முகத்தை மட்டும்தான் அந்த தொலைக்காட்சியிலே காண்பிப்பார்கள். The BJP government has systematically attacked the farmers, the laborers, and the small and medium businesses of this country. பாஜக அரசு திட்டமிட்டு விவசாயிகளை, கூலி தொழிலாளிகளை, ஏழைகளை நசுக்கி வருகிறது. A handful of large businesses control the entire country today. சில குறிப்பிட்ட பெரும் பணக்கார தொழிலதிபர்கள் இந்த நாட்டின் பொருளாதாரத்தை தங்கள் கைகளுக்குள்ளே வைத்திருக்கிறார்கள். Ports, airports, coal, power, telecoms, every single industry is controlled by a handful of businesses. துறைமுகங்களாக இருந்தாலும் சரி, விமான நிலையங்களாக இருந்தாலும் சரி, நிலக்கரி சுரங்கங்களாக இருந்தாலும் சரி, மின்சாரம் தயாரிப்பதாக இருந்தாலும் சரி, அத்தனை தொழில்களும் இந்த சில தொழிலதிபர்களுடைய கைகளிலே சிக்கிக் கொண்டிருக்கின்றன. The Prime Minister would not last one day without their support. அவர்கள் இல்லாமல் நம்முடைய பிரதமரால் ஒரு நாள் அரசியல் ரீதியாக உயிர் வாழ முடியாது. They control the media and they ensure that the Prime Minister is on the television screen 24 hours a day. அவர்கள் இந்த நாட்டினுடைய ஊடகத்தை கைகளிலே வைத்துக் கொண்டு 24 மணி நேரமும் பிரதமருடைய படம் தங்கள் ஊடகத்திலே இருப்பதை அந்த தொழிலதிபர்கள் பத்திரமாக பார்த்துக் கொள்கிறார்கள். And in exchange, the Prime Minister carries out policies that are in their interest. அவர்களுக்கு வேண்டிய கொள்கைகளையும் அவர்களுக்கு வேண்டிய திட்டங்களை மட்டுமே அமல்படுத்துவதை நமது பிரதமர் வாடிக்கையாக கொண்டிருக்கிறார். Demonetization, a flawed GST, the 3 anti-farmer laws, these are all designed to help the same few business people. பணம் இழப்பு நடவடிக்கையாக இருந்தாலும் சரி, குறைபாடுள்ள ஜிஎஸ்டி வரியை அமல்படுத்துவதாக இருந்தாலும் சரி, விவசாயிகளுக்கு எதிரான சட்டங்களாக இருந்தாலும் சரி, இவர்கள் எல்லாமே. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ అమల చేతి